పెండింగ్ బిల్లుల చెల్లింపుతో పాటు వెంటనే కొత్త పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాల డిమాండ్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. పెండింగ్ బకాయిల చెల్లింపులో జాప్యం, కొత్త పీఆర్సీ అమల్లో ఆలస్యం, పెరుగుతున్న జీవన వ్యయం నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. యూటీఎఫ్ నాయకులు ప్రభుత్వం తక్షణమే 27% మధ్యంతర వృత్తి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ధరల పెరుగుదలతో ఉద్యోగ కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని, మధ్యంతర భృతి వారికి కొంత ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు. అలాగే 12వ పీఆర్సీ అమలు ఇప్పటికే ఆలస్యమైందని, జూలై 2023 నుంచే అమలులోకి రావాల్సిన వేతన సవరణపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడం ఉద్యోగుల్లో అసంతృప్తిని పెంచుతుందని సంఘాల నేతలు విమర్శించారు. వెంటనే పీఆర్సీ కమిషన్ను నియమించి పెండింగ్ బకాయిల చెల్లింపులకు ప్రభుత్వం స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించాలని కోరారు. ఇదే సమయంలో సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు మరోసారి డిమాండ్ చేశాయి. 2004కు ముందు నియామక ప్రక్రియ పూర్తయిన ఉద్యోగులకు ఓపీఎస్ వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరాయి. మరోవైపు సహకార సంఘాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా తమ సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చారు. తక్కువ జీతాలతో కుటుంబ పోషణ కష్టమవుతుందని, తమ సేవలను గుర్తించి రెగ్యులరైజేషన్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ సిబ్బంది సమస్యలపై ప్రభుత్వం త్వరగా స్పందించి స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.